సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. రాజు వచనములను ఆలకించుచున్న కొందరు మునులు సహించుకొనలేక ఆ ఋషికుమారుడు కేవలము ఋషికుమారుడు కాక ఉండవచ్చును, నిజముగా ఋషికుమారుడే అయి ఉండిన ఈ చిన్న అపరాధమునకు ఇంతటి ఘోర శాపమును ఇచ్చునా? ఇతను కేవలము అజ్ఞానియో లేక ఉన్మత్తుడో అయి ఉండవచ్చును. అట్టివాని మాటలు సత్యములెట్లగును, తమకెట్టి కీడును చేకూరదు, మీరు విచారించనక్కరలేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆ శాపమును అలక్ష్యము చేయుచు పలుకుచున్న పలుకులు విని మహారాజు చేతులు జోడించి, మహానుభావులారా, నాపై గల దయానుగ్రహముచే తమరెట్టు పలుకుచున్నారు కాని నా అపరాధము మాత్రము సామాన్యమైనది కాదు. మహనీయులను అవమానము చేయుటకన్నా మించిన ఘోర పాపము ఇంకొకటి లేదు కదా. అందున ప్రభువునై వారల యోగక్షేమములను ఆశించవలసిన నేనే ఇట్టి పాతకమునకు వడగట్టిన దీనిని క్షమించుటకు వీలు కాదు. నిజముగా ఆ మునికుమారుడు ఇచ్చినది కూడాను శాపము కాదు, అది మహావరదానము. ఎట్లనా ఈ రాజ్య రూపమగు పాప పంకమునబడి కేవలము భోగములే జీవిత లక్ష్యమని భ్రమించి భగవంతుని మరచి పశువునై ప్రవర్తించుచున్న నాకు సాక్షాత్ భగవానుడే ఆ రూపమున నిమిత్తమాత్రునిగా చేసుకుని నన్నిట్లు అనుగ్రహింపగోరి ఈ రీతిగా మార్గమును చూపినారు. కాన ఇది నా జన్మాంతర పుణ్య పరిపాకము తప్ప పాప ఫలము కాదు అని ఆనంద అశ్రువులు వదలుచు భక్తి భావోద్రేకుడై పలుకుచున్న ఆ శాంత వచనములు చేరిన మునులకు ప్రజలకు గగుర్పాటు కలిగించినవి, సత్యమనిపించినవి. మహారాజు దృఢ నిశ్చయమును గాంచి వృద్ధమును లేచి ఆ జన సమూహమున అందరి తరపున ఇట్లనియను, ఓ రాజశ్రేష్ఠ, నీ వచనములు మునుల హృదయములకు సూర్య కిరణములు, నీకివి అనురూపములు. ఏలననా నీ జన్మము పాండవుల వంశమున జరిగినది. పాండవుల చిత్తవృత్తులు పొరపాటునైనను అధర్మమున ప్రవేశించబోవు. వారెల్లప్పుడూ శ్రీహరి చరణములను ఆశ్రయించి వారి ఆజ్ఞలనే పాటించుచుండెడివారు. కడకు ఆ శ్రీహరి స్వధామమునకు చేరినను వార్తను వినగనే రాజ్యమును త్యజించి తీవ్ర వైరాగ్యమును ధరించి ఉత్తరఖండమునకు బోయిరి. అట్టి ఉత్తమాధికారుల సంతతగుటచే నీవునూ అట్టి పవిత్ర మార్గమునే అనుసరించుచున్నావు అని రాజు యొక్క వంశ పరంపరలను వర్ణించుచూ రాజు సంకల్పము విజయవంతమగునని ఆశీర్వదించి కూర్చునను. అంత మహారాజు చేతులు జోడించుకుని, మునిశ్రేష్ఠులారా, నాకొక సందేహము కలదు, దానిని తీర్చి నన్ను ధన్యును గావింపుడని కోరెను. అది ఏదియో తెలుపమని ముని కోరగా, మృత్యువాసన్నమైన వాడు ఏ కర్మ చేయవలనో తెలుపుడు అని ప్రార్థించెను. అందుకు ఒక ముని లేచి, కాల వ్యవధియే ఉండిన యజ్ఞ, యాగ, తప, ధ్యాన, వ్రత, తీర్థ, దాన పూజార్చనాదులు చేయుచుండుట మంచిదని తెలిపెను. మరొకరు జ్ఞానదేవత కైవల్యమనిది, మరికొందరు కర్మణ్యైవహి సంసిద్ధి అనిరి, ఇంకా కొందరు భక్తివశః పురుషః అనిరి. ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పలుకుచుండ మహారాజునకు తృప్తిలేక తత్సందేశమునకు వేచి ఉండుటచే మునులు తమలో తమకు పాలుపోక నిశ్చేష్టులయ్యుండిరి. ఇంతలో ఒక దిగంబర యువక మునికుమారుడు మహా తేజోమయ స్వరూపుడు దివ్యకాంతులతో ఆ సభను మెరిపించి ముంచినటుల చరచరా మునుల మధ్య చేరి అందరినీ అటూ ఇటూ తోసుకుని మహారాజు కూర్చొని ఉన్న స్థానమునకు ప్రక్కలో ఒక ఉన్నతాసనముండగా అక్కడకు వచ్చి దానిపై కూర్చెనను. ఇది చూచువారలకు ఆశ్చర్యము కలిగించెను. ఇదెవరు అని కొందరికి సందేహములు బయలుదేరను.
రూపము చూచినా మునికుమారుడు, అధికారము చూచినా సర్వాధికారము, వయస్సు అతి పిన్న వయస్సు, కాంతి దివ్యకాంతి. అంతలో సర్వజ్ఞుడైన ఒక ముని వృద్ధుడు ఇతడెవరో కనిపెట్టి చేతులు జోడించి, ధన్యులము, ఈ ఏటంచిన కాంతి కిరణము వ్యాస భగవానుని పుత్రరత్నమైన శ్రీసుకుడు అని సభవారలకు పరిచయము చేసి, ఇతను పుట్టుకతోనే సర్వసంగ పరిత్యాగి మహాజ్ఞాని. ఈ వార్త విన్న మహారాజునకు తనకు తాను తెలియకనే ఆనంద భాష్పములు రాలుచుండా దేహము గాలి పడగవలే పైకెగిరినట్లు లేచి సాష్టాంగ నమస్కారము గావించి చేతులు జోడించుకుని స్తంభించిన కాయుడై కదలక మెదలక ఆనందంలో మునిగెను. ఆ సుందర విగ్రహము సాక్షాత్ కృష్ణ స్వరూపునిగా కనిపించెను. సుకుని తేజస్సు కన్నుల మిరుమిట్లు గొలిపించెను. సాక్షాత్ మన్మధుడే అనిపించెను. ఆ నల్లని ముంగురులు ఉంగరములు తిరిగి తెల్లని ఒముపై నల్ల త్రాచుల వలె కదలుచుండెను. మేఘముల మధ్య నక్షత్రములు మెరిసినట్లు కందులు చల్లని కిరణములతో మెరయిచుండెను. చిరునవ్వు పెదవులపై చిందులు త్రొక్కెను. మహారాజు మెల్లమెల్లగా సుఖిని సమీపమునకు వచ్చి చేతులు జోడించి గద్గద కంఠముతో, స్వామి, మీ కృపా విశేషములను వర్ణింప నాకు శక్తి చాలదు. మీరు చేయు ప్రతి కార్యమును లోక కళ్యాణము కొరకే ఎగుచుండెను. అనేక ప్రయత్నములచే లభించని మీ దర్శనము ఈనాడు నాకు ఇంత సులభముగా ప్రాప్తించినదన నా అదృష్టమే అదృష్టము. ఇది మా తాతల పుణ్యఫలము కాబోలు అని తన ప్రాప్తికి తాను పొంగిపోవుచు ఆనంద బాష్పములో రాల్చుచు నిలుచునియుండా సుకుడు చిరునవ్వుతో రాజును కూర్చునమని తెలిపి, రాజా, నీవు ధన్యాత్ముడవు, సాధుసేవా సంరక్షకుడవు. నీ పుణ్య ప్రభావము చేతనే ఈనాడు ఇందరు మహర్షులు ఇందు చేరగలిగిరి. కాకున్నా నిరంతర నిష్ఠా గరిష్ఠతలో నిమగ్నులైన ఋషులు సర్వ సాధనాలకు స్వస్తి చెప్పి రాజు సమీపమున చేరి రాజునకు పవిత్ర ప్రాప్తి చేకూరవలనని ప్రార్థించుట సామాన్యము కాదు. ఇందులో సహజమేమాత్రమూ లేదు, జన్మాంతర పుణ్యము తప్ప అని సమాధానమిచ్చుచున్న సుకుని మోము చూచుచూ మహారాజు, ప్రభు, అంతటి పుణ్యాత్ముడను ధన్యాత్ముడను ధర్మాత్ముడను అయి ఉండినా నాకు విప్రశాప మేల వచ్చి ఉండెడిది. నాకట్టి విపరీతపు బుద్ధి ఎట్లు పుట్టి ఉండెడిది. ఇందరి మహనీయుల దర్శనము నాకు నా పుణ్యఫలముచే లభించినది కాదు. మా పూర్వీకుల పుణ్యఫల ధనమే నాకీ ప్రాప్తిని అందించుచున్నది. ఇది నాకు బాగుగా తెలియను. తమ మేనత్త కుమారుడైన శ్యామసుందరుడే మా తాతల సర్వ కార్యములు చేయుచునిడివారట. వారంతటి భాగ్యశాలులగుట చేతనే వారి ఆనందము కొరకే ఈనాడు మీరు నన్ను అనుగ్రహింప సాక్షాత్కరించితిరి. కాని ఇందులో నా ప్రాప్తి ఏమాత్రమూ లేదు ప్రభు అని బాధపడుచుండు రాజును చేరదీసి, రాజా, అట్టు తలంచకుము. ప్రాప్తాప్రాప్తములు తెలిసి రావు, తెలిసిపోవు. ఎవరి ప్రాప్తి వారిదే. ఒకరి ప్రాప్తితో ఒకరికి సంబంధముండదు. కాయ సంబంధములు తాత్కాలిక అనుబంధములే. ప్రాప్తి సంబంధము జన్మాంతర పుణ్య పాపముల శేషములు. వాటిని గురించి విచారించుట కాని సంతోషించుట కాని సార్థకము కానేరదు. ప్రస్తుతపు కాలమును పవిత్రము చేయు ప్రయత్నమును చేపట్టు అని శాంతి వాక్యములతో రాజు శిరస్సు నిమురుచూ ఆశీర్వదించుచుండుట చూచు మునులకు ఎంతయో ఆనందము తృప్తి కలిగించెను. సుకుని స్పర్శ అంత సులభము కాదు. వారితో సంభాషణ అందుబాటులో ఉండదు. అట్టి మహాభాగ్యము మహారాజునకింత సులభముగా దొరుకుచున్నదన్న మనకు తెలియని జన్మాంతర పుణ్యమే దీనికాధారమని మునులు వారిలో వారు తర్కించుకొనుచు సంతసించుచుండిరి. ఇంతలో మహారాజు తల ఎత్తి, ప్రభు, నాదొక సంశయము కలదు. దానిని తీర్చి నా హృదయమునకు శాంతినందించుడు. అదియే నేనింతకు పూర్వము ఈ చేరిన మునిశ్రేష్ఠులను ప్రార్థించుచుంటిని. ఇంతలో తమరేతించిరి. నా అదృష్టము పండినది. ఆ సంశయమును తమరు అవలీలగా తీర్చగలరు అని చేతులు జోడించి అడుగుకొనుచున్న రాజును చూచి, పరీక్షిత్, నీ ప్రశ్నలకు సమాధానమిచ్చే నిమిత్తమే నేనిచ్చట విజయము చేయుటకు కారణము. నీ వడుగ తలచినదేదియో అడుగవచ్చును. తప్పక సంశయము తీర్చి సంతసమందింతును అని మాటను ముగించుచుండగనే చేరిన మునులు ధన్యులము ధన్యులము అని కరతాళములు మిన్నుముట్ట చేసిరి. రాజు మోకరిల్లి, ప్రభు, మరణమాసన్నమై చావబోవుచున్నానని తెలుసుకున్నవాడు చేయవలసిన కార్యమేమి? చింతించవలసిన చింతన ఏమి?
మరణమునకు తర్వాత జననము రాకుండా ఉండుటకు ఆ సమయమున ఎట్టి పద్ధతులను అవలంబింపవలనో సెలవివ్వవలను. ఇవి నన్ను ప్రస్తుతము వేధించుచున్న బాధలు. ఇప్పుడు పరమ పురుషార్థమేదియో కృపతో తెలుపమని పదే పదే ప్రార్థించుచుండా సుఖమహర్షి, రాజా, నీవు ప్రాపంచిక విషయముల నుండి చిత్తమును తొలగించి మనస్సును జగన్మోహనుడైన శ్రీహరియందు నిలుపుము. నేను భాగవత తత్వమును చెప్పుతను. హృదయపూర్వకముగా శ్రవణము చేయము. ఇంతకంటే పవిత్ర కర్మ, ఇంతకంటే పవిత్ర చింతన, ఇంతకంటే గొప్ప తపశ్శక్తి వేరొండు లేదు. నర తనువే దృఢమైన నావ, శ్రీహరి కథనే చక్కని చుక్కాని. సంసారమే భవసాగరము, నారాయణుడే సరి అయిన నావికుడు. ఈనాడు ఈ పవిత్ర సామగ్రి నీకు సంప్రాప్తమై నీ సమీపమునకే వచ్చినవి. నీ వడిగిన ప్రశ్న లోకహితార్థమైనదే కాని ఒక వ్యక్తితో మాత్రమే చేరినది కాదు. విచారణ చేయవలసిన ప్రశ్నలన్నింటిలోనూ సర్వశ్రేష్టమైనది ఆత్మతత్వము. సమస్త ప్రాణికోటికి అంత్యకాలము పరమ సత్యము. అది తప్పునది కాదు. అతి దృఢమైన సమయమున ఎట్టి పురుషార్థము చేపట్టవలనో అది ప్రతి ప్రాణికి కూడాను ప్రధానమైన చుట్టము. దానిని అనుసరించియే పునర్జన్మము కలుగుచుండును. కాన నీవడిగిన ప్రశ్న, నీకు కలిగిన సంశయము లోక కళ్యాణ కార్యమే కాని నీ నిమిత్తము మాత్రమే కాదు. వినుము.